మాట ఏంటంటే 28 మొదట వచనం ఏముంది? 28 కీర్తన మొదటి వచనం, యెహోవా నేను నీకు మొరపెడుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండగా నా మనవి ఆలకింపుము. నీ మౌనము ఉండిన ఎడల నేను సమాధిలో దిగుని వాని వలె. దేవుడు మౌనంగా ఉంటే మనం ఎలా ఉంటామంట? సమాధిలో దిగిన వారు, అంటే సమాధిలో పాతి పెట్టబడిన వారుగా. దేవుడు మౌనంగా మనకి ఆన్సర్ ఇవ్వలేదనుకో, దేవుడు మనకి కాపుదలు ఇవ్వలేదనుకో, దేవుడు మనకి భద్రతను ఇవ్వలేదనుకో, దేవుడు మనల్ని చేతులు వదిలేసాడనుకో, మనం ఎక్కడ ఉంటామంట? సమాధిలో ఉంటామంట. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు మనకు సమాధిలో దేవుని అంటే అంటున్నాడు, దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే మొదటగా ఏంటి? మనము బ్రతికే దినాలన్నీ కృపా క్షేమముగా మన ముందుగాక. ఆమేన్, హల్లెలూయా. మనం బ్రతికే దినములన్నీ అలా కృపా క్షేమముగా మనం ఉంటే దేవుని మందిరంలో నివాసం చేస్తాం. ఆమేన్. ఆ దేవుని మందిరంలో నివాసం చేయాలంటే ఎవరి చాటున మనం ఉండాలి? దేవుని చాటున మనం ఉండాలి. దేవుని నీడలో మనము ఉండాలి. దేవుని మనకు చాటుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నా దాపు చోటు నీవు అంటాడు దేవుడు. దేవుని చాటున మనం నివసిస్తూ ఆయన నీడలో మనం నివసించాలి. అర్థమైందా? రెండో పాయింట్ ఏంటి? ఆయన చాటును మనం ఎక్స్ప్లోర్ అవ్వకూడదు. మనకు మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నేను పొద్దున ఉదయకాలం అందరికి ఫోన్లు చేస్తూ ఉన్నా, కొంతమందికి, అంటే మన మందిరానికి రాని పురుషులకు ఫోన్ చేస్తూ ఉన్నా. చేస్తూ కొంతమంది నాతో విరోధం ఉన్న వారికి కూడా చేశాను. నేనేమనుకున్నానంటే, నేను తగ్గించుకొని చేస్తే వాళ్ళు స్వీకరించారా? వాళ్ళు తగ్గించుకున్నట్టే స్వీకరించాల. కొంతమంది ఫోన్ ఎక్కలేదు, మళ్ళీ చేయలే. అంటే నేను తగ్గించుకున్నా, కానీ నా దేవుడు నన్ను తక్కువగా చేస్తాడా? నేను తగ్గించుకున్నాను కాబట్టి నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు. సరే, సేవకుడు చేసేడే ఫోనని ఆ ఫోన్ వారు ఎత్తలేదు. ఇప్పుడు వారు హెచ్చించుకున్నట్టే తగ్గించుకున్నట్ట? మళ్ళీ రిప్లై కూడా ఇవ్వలేదు, కానీ వారు హెచ్చించుకున్నట్టు దేవుడు అంటాడు కదా, ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడ్డు, ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడు. అంటే ఇక్కడ వాక్యం ఏంటంటే, దేవుని చాటున మనం ఉండాలి, ఆయన నీడలో మనం ఉండాలి. రెండో పాట. ఆమేన్, హల్లెలూయా. ఆయన చాటున మనం ఉండాలి, ఆయన నీడలో. ఆయన చాటున ఆయన నీడలో మనం లేవనుకో. అందుకే 28వ కీర్తనలో మొదటి వచనములు ఏమంటున్నాడు? నేను నీకు మొరపెడుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండద్దయ్యా. మొరపెడుచున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నీవు మాత్రం మౌనంగా ఉండు. నీవు మౌనంగా ఉంటే నేను సమాధిలో దిగినట్టే. దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకో. ఇప్పుడు భర్త భార్యతో మాట్లాడుతున్నాడు, భార్య మౌనంగా ఉన్నాడు అనుకో, భర్త ఏమంటాడు? ఎవరు ఉంటాడు? ఎన్నమ్మా మౌనంగా ఉన్నావు, మాట్లాడాడు. సరే, భర్త మౌనంగా ఉన్నాడు అనుకో, ఏది మనిషి మాట్లాడట్లేదు, కదిలించుకుంటామా లేదా? ఏమ్మా, కదిలించుకుంటాం. ఎవరన్నా మాట్లాడకపోతే పలకలేదు అనుకో, మనం వాడికి ఏంది మాట్లాడలేదు, ఎన్నిసార్లు నిన్ను మన స్టైల్లో, ఎవరి స్టైల్లో వాడు అలగొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది పలకరించే వేళ. ఎవయో ఎవరా అనేవాళ్ళు అప్పుడు ఉంటారు, ఏమండి అనేవాళ్ళు అప్పుడు ఉంటారు, మామయ్య అనేవాళ్ళు అప్పుడు ఉంటారు, బావా అనేవాళ్ళు అప్పుడు ఉంటారు. కొంతమంది పేరు పెట్టి పిలిచేవారు. ఎవరి స్టైల్లో వాళ్ళు పలకపోతే ఏమైందంటే కానీ దేవుడు మనతో పలకలేదనుకో, ఆయన మౌనంగా ఉన్నాడనుకో, మనం మొరపెడుచున్నామనుకో, ప్రార్థన చేస్తున్నామనుకో, కన్నీరు కలుస్తున్నామనుకో, చేతులు చాపామనుకో, ఆయన మౌనంగా ఉన్నాడు. మన పరిస్థితి ఏంటి? ఒకటే పరిస్థితి. ఏమన్నాడు? సమాధిలోనికి మనము పడుకోబెట్టినట్టేగా. ఆయన మౌనంగా ఉన్నాడా? మనం పడుకున్నట్టే, అంతే. ఇక రెండో ఆప్షన్లో ఈయనన్నా మన ఇంట్లోనన్నా ఇయ్యకపోతే రేపన్నా పొలుగుతాడు, లేదా మనం పలకరించుకొని ఎదురొచ్చి హ్యాండ్లు పలకలేదు, పొలుగు అంటే పొలుగుతారు వాడు. కానీ దేవుడు మౌనంగా ఉంటే ఒకటే రుటి, ఏమంట? సమాధిలో ఉంది. అక్కడ ఏముంది? నీవు మౌనముగా ఉండిన విడల నేను సమాధిలోనికి దిగువాని వరే అవుతున్నాను.
నేను నీకు మొరపెడుచున్నాను, నీ పరిశుద్ధాలయ వైపు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపనతోని ఆలకించు. ఇక్కడ కూడా పరిశుద్ధాలయం వచ్చింది. ఇందాక కూడా వచ్చింది ఏమని? ఇదిగో నా బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములు నాకు అనుగ్రహించు, నీ మందిర ఆవరణములో నివసించుట. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడేముంది? ఇదిగో నీ పరిశుద్ధాలయము వైపు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపనతోని ఆయన ఆలకించాలి. అంతే, మనం చేతులు ఎత్తాలి అంతే. దేవుడు ఏమన్నాడంటే పరిశుద్ధాలయం వైపు మన చేతులు చాపాలి. అందుకే నేను అంటాను కదా, మా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా ఈ నా ఒంటి చేతులను దేవుని వైపు చేతులు చాపండి అని ఎప్పుడు కూడా నీ ఒట్టి చేతులు ఆయనకి కనపడాలి. దేవుని వైపు, పరిశుద్ధాలయం వైపు, దేవుని సన్నిధిలో మోకరించి మన చేతులు ఆయన వైపు చాపి ప్రార్థిస్తే ఆయన మౌనముగా ఉండేవో దేవుడు కాదు. ఎప్పుడైతే ఆయన మౌనంగా ఉన్నాడో మనం సమాధిలో ఉన్నట్టే, అది లెక్క. కానీ మనం సమాధిలో ఉన్నామా? లేవు. కానీ దేవుడు మౌనంగా మాత్రము లేవు. అయితే మనం చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు దేవుడు మన పక్షంగా అద్భుత కార్యములు జరిగించుగాక. ఎప్పుడైతే సమాధిలో పడుకున్నారో దేవుడు మౌనంగా ఉన్నట్టే. కానీ మనం సమాధిలో పడుకుంటున్నామా? లేదు కదా. అంటే దేవుడు మన మనవి ఆలకిస్తున్నాడు. పరిశుద్ధాలయం వైపు మన చేతులు చాపి అడిగినప్పుడు మన మొర, మన విజ్ఞాపన ధ్వని. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాలయం వైపు మన చేతులు ఏం చేయాలంట? నీ పరిశుద్ధాలయం వైపు నీ చేతులు చాపావనుకో. అందుకే వాక్యం చదవండి. యాకోబు రాసిన పత్రిక 5:10 రాయబడిన మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ ఆలయం వైపు మొరపెట్టి చేతులు చాపావో, యాకోబు రాసిన పత్రిక 5:16 రాయబడిన మాట చదవండి. నీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోండి, ఒకరికొకరు ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన బహుబలము కలిగినదై ఉండునుగాక. ఆమేన్. మన ప్రార్థన ఎలా ఉండాలా? బహుబలముగా ఉండాలా. అప్పుడు ఉంటేనే మనము సమాధిలో దిగువారి వలె మనం ఉండనే. మన విజ్ఞాపన ధ్వని ఎలా ఉండాలంటే బహుబలముగా ఉండాలి ప్రార్థన. ఇప్పుడు ఈ యొక్క శుక్రవారం, మొదటి శుక్రవారం బలలో చేయాలి. బలంగా ఉన్నారా? రేపు ఆదివారం అందరూ బలలో చేస్తారు కదా. శుక్రవారం సిద్ధపాటు, శనివారం సిద్ధపాటు, ఆదివారం బలలో చేయాలి. కొంతమంది డైరెక్ట్ హీరోలు కొంతమంది ఉన్నారు. ఇంకా ఆదివారం వచ్చే హీరో. నేను ఒకప్పుడు సేవకు కాకముందు ఒకటి చూశాను. అరే చిన్న చిన్న పాత్రలు వేస్తారంటే లేదండి అంటాడు. పొళ్ళు మూర ఉంటాయి ముందుకి. చిన్న చిన్న పాత్రలు అంటే లేదండి, ఎన్నాళ్ళు ఆయన వెయిట్ చేస్తారు, డైరెక్ట్ హీరో అన్నట్టుగా వాళ్ళు ఆదివారం వస్తారు. మరి సిద్ధపడ్డారా సిద్ధపడ్డారా సేవకుడు తెలియదు. శనివారం ప్రార్థనకు వస్తే సిద్ధపడినాడు. శనివారం సిద్ధపడకుండా ఇంటికాడ కూర్చొని ఆదివారం డైరెక్ట్గా బలలో చేవేస్తే, అందుకే ఆయన అంటాడు, ఎవడైతే అయోగ్యముగా నా రొట్టెను నా పాత్రలో చేవేస్తాడో వారి శిక్ష పూర్తులు అంటున్నాడు. దేవుడు అన్నాడు వారి శిక్ష. కాబట్టి మిమ్మల్ని మీరే పరీక్షించుకొని పరిశీలించుకొని మీరే మీ చావుకి, మీ వేదనకి మీరే అంతే. సేవకుడు ఏం చేస్తారు? శుక్రవారం, మొదటి శుక్రవారం కాదు, విజ్ఞాపన మొదటి తారీఖు అని తెలుసు, మొదటి శుక్రవారం అని తెలుసు. కొంతమంది మైకి పెట్టలేదుగా, లేదేమో పాస్టర్ గారి సమాధిలో పోతేనే ఉండదు ఇంకంటే అంతే. ఆ రోజు సెలవు వచ్చింది కనుక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేని బిడ్డారా, దేవుని వాక్యం 4 మాటలు చెప్పాను. మొదటిది ఏంటి? మనము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మనకు వచ్చునుగాక. నేను యెహోవా మందిరంలో చిరకాలము నివాసము మన ముందుగాక. అంటే ఇది వాగ్దానం ఇవ్వాలి. ఏంటి వాగ్దానము? ఈ నెలల్లో ఎండ దెబ్బైనను, నీకు వేడి దెబ్బైనను, వడ దెబ్బైనను తగలక దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని క్షేమం మీకు తోడుగా ఉండునుగాక. రెండవది ఏంటంటే, ఆ తోడు నీకు కావాలంటే, ఆ భద్రత నీకు కావాలంటే, ఆ క్షేమము నీకు కావాలంటే దేవుని యొక్క
చాటులోనే ఉండాలి, దేవుని నీడలో నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ భద్రత, ఆ క్షేమము, ఆ కాపుదల, ఆ కృప, దేవుని కనికరము నీకు కావాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని చాటున. ఆమేన్, హల్లెలూయా. దేవుని నీడలో ఉండాలి. అలా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఉంటే అందుకే 28 మొదట వచ్చిన 3వ మాట ఏమన్నాడు? 28 మొదట వచ్చినములో ఏమా? మొరపెట్టినప్పుడు ఆయన అంటాడు కదా, 28 మొదట వచ్చినములో మొరపెట్టుచున్నా నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండొద్దయ్యా. నువ్వు అలా ఉంటే దేవుడు మౌనంగా ఉండడు. నువ్వు అలా ఉన్నావనుకో, దేవుని చౌకని నివసిస్తూ దేవుని నీడలో ఉండి నీ బ్రతుకు దినములన్నీ కూడా దేవుని మందిరములో నివాసము చేస్తూ దేవుని కాపుదలను ఉన్నావంటే ఆయన మౌనముగా ఉండడు. ఒకవేళ ఆయన మౌనంగా ఉండాలంటే నువ్వు సమాధికి పోయినట్టే. అయితే నువ్వు సమాధికి పోలేదు కదా, బ్రతికి ఉన్నావు కదా. కాబట్టి ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని కాపుదల భద్రతనిస్తాడు. 4వ మాట ఏంటో తెలుసా? మనం చేతులు ఎత్తినప్పుడు. ఆమె హల్లెలూయా. ఏటమ్మా? నీ పరిశుద్ధాలయ వైపు మనం చేతులు ఎత్తినప్పుడు విజ్ఞాపనతోని ఆయన ఆలకించును గాక. ఆ విజ్ఞాపనాలని ధ్వని ఆలకించినప్పుడు ఆ విజ్ఞాపన ఎలా ఉండాలంటే బహుబలముగా ఉండాలి. మన ప్రార్థన ఎట్లా ఉండాలి? బలంగా ఉంటేనే కదా. బాగా లేనప్పుడు ఏమంటారు? వాడు బలం టానిక్ తాగు, బలానికి మెండేసుకో, బలానికి ఎర్రిండిక్షన్ చేసుకో, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది 200-500 రూపాయలు ఎంత ఉంటుంది అది ఐరన్. రక్తం లేనప్పుడు ఏదో పెడతారు, ఇంతే ఉంటుంది. ఎర్రిండిక్షన్ కాదులే, అదేదో ఉంది, అది పెడతారు 250 ఒక అరగంట ఉంటుంది, ఇంత డబ్బా. బ్లడ్ తగ్గినప్పుడు మనము బలంగా ఉండాలి. మనకు బలం తగ్గిందనుకో నీరసం వస్తుంది. కానీ దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఎలా ఉండాలమ్మా? బహుబలముగా ఉండును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెల వాగ్దానములతో కూడిన వాక్యం ఏమిటంటే నీవు బ్రతుకు దినములన్నీ దేవుని కృప నీకు తోడుకుండును గాక, దేవుని కాపుదల నీకు తోడుగా ఉండును గాక, దేవుని క్షేమము నీకు తోడుగా ఉండును గాక. ఎండ దెబ్బైనా వడదెబ్బైనా తగలక నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబము దేవుని పరిశుద్ధాలయములో చిరకాలము నివాసము చేయుదురుగాక. అది వాగ్దానం. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ఆ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడాలంటే లాస్ట్లో చదివే కదా, యాకోబు రాసిన పత్రిక 5:16 ప్రకారం నీ ప్రార్థన చేతులు ఆయన వైపు, పరిశుద్ధాల వైపు చాపి ఎలా ఉండాలి? ప్రార్థన మనపూర్వకముగాను బలము గలదై ఉండాలి. మనపూర్వకముగా హృదయాంతరంగములో పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ వివేకంతోను బలముగా మనం ప్రార్థన చేసి చేతులు చాపితే ఆయన చాటున, ఆయన నీడలో మనం ఉంటే దేవుడు మనకి కృప, కాపుదల, క్షేమాన్ని దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన గొప్ప తండ్రి, దయగలిగిన రాజ్యానికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో చక్కగా మీరు మాతో మాట్లాడారు. నీ వాక్య లేఖనముల ద్వారా మాతో మాట్లాడారయ్యా. అయ్యా, నీ మందిరములు మేము బ్రతుకు దినములన్నీ కృప, క్షేమములు మా వెంట వచ్చినట్లుగా, మేము బ్రతుకు దినములన్నీ నీ మందిరములో ఉండునట్లుగా సహాయం చేయండి తండ్రి. మా చేతులు పరిశుద్ధాల వైపు చాపుతున్నామయ్యా. మా చేతులు వట్టి చేతులుగా అయ్యా, మా ప్రార్థన మనపూర్వకముగా, మా ప్రార్థన బలము కలిగినదిగా నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు, నీ చాటున, నీ నీడలో మేము నివసించినప్పుడు ఆ కృప, క్షేమము మాకు వచ్చునుగాక. నీ మందిరములో మేము నివసించుదుముగాక. అట్టి కృప మాకు దయచేయమని, కూడి వచ్చిన వారందరినీ దీవించి, ఆశ్రయించి, బలపరిచి, భద్రపరచమని
యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.